ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం ఓ కొత్త యుద్ధానికి దారి తీసేటట్టుగా ఓ సర్వ పండితులతోటి నిన్న బీఆర్ఎస్ భవన్లో ఒక ఘన ప్రోగ్రామ్ని నిర్వహించడం కూడా జరిగింది. ఈ యొక్క రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, బీఆర్ఎస్ భవిష్యత్తు తేల్చి చెప్పిస్తుండు ఓ అయ్యగారు, ఓ పంతులు, ఓ వేద పండితులు. అయితే ఇందులో ఏమని చెప్పారంటే, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావాన్ని ఎవరు తట్టుకోలేరు, ప్రభుత్వ యొక్క వైఫల్యాలే ప్రతిపక్ష బలం, ఇక నుంచి బీఆర్ఎస్ని ఆపేటోడు, బీఆర్ఎస్ని అడ్డుకట్ట పెట్టేటోడు అలాంటి మొగోడే రాలేడు, రాబోరు కూడా అన్నట్టుగా వేద పండితులు నిన్న మంత్రోచ్చారణతోటి కేటీఆర్ని ఆశీర్వదించడం కూడా జరిగింది. అదే విషయాన్ని మీరు చూసుకుంటే, ప్రభుత్వ వైఫల్య ప్రతిపక్షానికి బలం, విద్యా విధానంలో మార్పులతో తీరని నష్టం, విరిగా వర్షాలు సమృద్ధిగా పంటలు, గణనీయంగా పెరుగుతున్న పశు సంపద, యువత సోషల్ మీడియాను తగ్గిస్తే మేలు, పంచాంగ శ్రావణంలో ప్రముఖ పండితులు, మృత్యుంజయ శర్మ, ఫణిం ధరశర్మ, తెలంగాణ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు, హాజరైన కేటీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. అయితే ఆయన అన్నాడట, విరిగా వర్షాలు సమృద్ధిగా పంటలు పండబోతాయి, గణనీయంగా పెరగనున్న పశు సంపద, తర్వాత యువత సోషల్ మీడియాను కొంత తగ్గిస్తే బాగుంటుంది, తర్వాత పంచాంగ శ్రావణంలో ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ గారు చెప్పడం కూడా జరిగింది. అయితే నేను మాట్లాడిన ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ ఏదైతే వైఫల్యాలు ఉంటాయో ఆ ప్రభుత్వ వైఫల్యాలే ప్రతిపక్షానికి ఓ మంచి బలం. ఆ బలంతో బీఆర్ఎస్ ముందుకు సాగబోతుంది. బీఆర్ఎస్ యొక్క ఘన విజయం సాధించడానికి ఒక్కొక్క అడుగు ముందు కదలబోతుంది. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం దిశగా బీఆర్ఎస్కి మంచి గట్టి బలం ఉంది. ఆ పార్టీకి బలం పూర్తి స్థాయిలో దిక్కుల నుంచి 4 బలాలు పెరిగేటట్టుగా ఉంది తప్ప ఇక్కడ కూడా తగ్గే కార్యక్రమం లేదనుకుంటూ నిన్న వేద పండితులు కూడా చెప్పడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, లేదు మేము చాలా బలంగా ఉంటాం, మేము బలంగా ముందుకు పోతాం, మేము తొక్కుతామని చెప్తాగానే అహంకార మదంతో ఎవరైనా మాట్లాడితే అది ఓటమికే దారి, అది కుప్పకూలడానికే దారి, అది వినాశనానికే దారి తప్ప ఎక్కడ కూడా బాగుపడేదానికి దారి లేదనుకుంటూ ఆ యొక్క వేద పండితులు కూడా నిన్న చెప్పడం కూడా జరిగింది.